మనందరం కూడా శిలువ మ్రాణి యొక్క మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ శుభ తరుణాన ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శిలువ అనేటువంటిది ఒక శిక్ష కాదు, శిలువ అనేటువంటిది ఒక హేళన కాదు, శిలువ అనేటువంటిది ఒక సిగ్గు కాదు, కానీ శిలువ యేసుని యొక్క ఆయుధము, శిలువ రక్షణ మార్గము, శిలువ క్రైస్తవుల యొక్క చిహ్నము. మరి అటువంటి మహత్తరకరమైనటువంటి ఈ శుభ తరుణంలో మనందరం కూడా ఆ శిలువనాథుని వైపు చూస్తూ ఆ శిలువనాథుని మనందరం కూడా ప్రార్థన చేయాలి. క్రైస్తవులుగా నేను శిలువను ధరిస్తే సరిపోదు, కానీ ఆ శిలువకు అనుగుణముగా నా జీవితాన్ని నేను ఎప్పుడైతే జీవిస్తూ ఉంటానో అప్పుడు దానికి ఒక అర్థము అనేటువంటిది ఉంటూ ఉన్నది.